రూపా రూపా ఆ చెప్పండి. మా తమ్ముడేడే కనిపిస్తలేడు. గా పోపులో పెట్టాలా దాచి పెట్టిన పోయి చూసుకోపో. అయ్యో ఎటకారమానే. మరి లేకుంటే ఏంది, మీ తమ్ముడు ఏడున్నాడు నాకేమెరుక. వాడు నాకు నిన్నటి నుంచి కనబడతలేడే. అయితే నువ్వు ఇట్లా చూసినవేమని అడిగింది. దానికి ఆ కింద గుగ్గిలాగా గరంగా పడుతుంది. మరి లేకుంటే ఏంది, మా మరిది నాకు కూడా కనబడతలేడు. ఎటు వేండో ఏమో, పోయి మీ మరిదాన్ని అడుగుపో. అమ్మా ప్రియా, బావా మీ ఆయనేడమ్మా నిన్నటి నుంచి కనబడతలేడు. నిన్నటి నుంచి కాదు బావా, అసలు ఆయన ఇంటికి రాక 2 రోజులు అవుతుంది. ఏంటి, ఇంటికి రాక 2 రోజులు అవుతుందా? అవును బావా, నాకు చాలా కంగారుగా ఉంది. అంత కంగారు పడేదానివి మరి నాకు ఒక్క మాట చెప్పలేదేంటమ్మా? చెప్తే కంగారు పడతారేమోనని చెప్పలేదు బావా. నీ కంగారు సల్లగుండా, అలాగని ఇంకా కంగారు పడేలా చేసావు కదా. నాకు భయంగా ఉంది బావా. ఎట్లిప్పుడు? నువ్వేం భయపడకమ్మా, నేను అలా ఊళ్ళోకి వెళ్ళి చూసేస్తాను. మధు, మా తమ్ముడు కనబడ్డా? కనవాలే. శంకరన్న, మా తమ్ముడు కనబడ్డాడే? కలవాలేదు. అరే, ఊళ్ళో ఎవ్వరు అడిగినా కానీ కనిపించలేడు అంటాడు కదా. ఇడు ఎటు పోయాడు, ఎక్కడ ఎతకాలే. అగో అబ్బా, ఎత్తుకపోయిన తీగ నా కాళ్ళకు తగిలినట్టు నా తమ్ముడు నాకే ఎదురొస్తాడు కదా. అగో అన్న, నువ్వేటి పోతున్నావే? ఇంకేటరా తమ్ముడు, నీకోసమే వస్తానా. ఏంది నా కోసం వస్తానవా? ఎందుకే? నువ్వు కనబడతలేవని ఇంటికాడ నీ భార్య శోకాలు పెట్టుకుంటూ ఎడుతుంది కాదురా. అంతగానం ఎందుకు ఎడుతుంది? నువ్వు 2 రోజుల నుంచి ఇంటికి రాలేదంట కదరా. అవునే, పైసలు అవసరం ఉండి పని ఎక్కువ చేసుకుంటే ఆడనే ఉన్నానే. అక్కడనే ఉంటే మాత్రం మరదలకు మాటన్నా చెప్పవారా? అరే, ఇంటికి చెప్పి పంపుదామంటే ఎవరు లేరన్నారా? రేయ్, నీ ఒంటి నిండా ఈ దెబ్బలేటిరా తమ్ముడు? ఏం లేదన్న. అరే, నాకేదో అనుమానంగా ఉంది. ఏం జరిగిందో చెప్పురా. ఈ రోడ్డు మీద ఎందుకని ఇంటికాడ మాట్లాడుకుందా? అరే సీను, ఆగురా. రేయ్ తిరుపతి అన్న, అట్లా పోయేది ఇవ్వలే. వాడు మా తమ్ముడు సీను. మరి వాడేంది పిచ్చి కుక్క దారిపినట్టు గంతగానం కంగారు పడుకుంటూ పోతుండు? అదే నాకు అర్థమైతలేదే, పిలిచినాగా నాకు తెలియడాడు అన్నట్టు సీన్ గాడు జైలు నుండి బయటకి ఎప్పుడు వచ్చిన తిరుపతి అన్న? మా సీన్ గాడు జైలుకు పోయిండా? అవునే తిరుపతి అన్న, సీన్ గాడిని 2 రోజుల ముందు నా కళ్ళ ముందే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తీసుకుపోయారు. ఏంది, వాడిని పోలీసు వాళ్ళు తీసుకుపోయిరా? ఎందుకు? మెల్లనే వదిన మరదళ్ళు కలిసి నా తమ్మునికి ఏం చేస్తారు? అయ్యో పాప, మీ తమ్మునికి పని కాడ వడ దెబ్బ తాకితే కాపడం పెడుతుంది మీ మరదలు. కాపడం పెట్టడం కాదు, వాడు ఏం చేసిండో చెప్తే మీరు అప్పడాల కరతని బాతలు పెడతారు. ఏ ఊకో, ఏమో గీ టైంలో జోకులు ఎత్తాను. ఇంకా బయట ఎంత వెన్నపూస పట్టుకరాపో. ఎన్నుపూస కాదే, ఇంత ఎల్లిపాయ కారం తెచ్చి పెట్టాలి ఈ ఎదవకి.
ఆయన నా కోసం నగలు కొనడానికి ఒళ్ళు పుండేటట్టు కష్టపడొచ్చి నువ్వేంది బాబు ఎట్లా మాట్లాడతాను? మీరు అనుకున్నట్టు వాడు 2 రోజులు పోయింది, 10 కాదు. మరి ఎక్కడ వేయండి బావా? జైలుకు పోయిండు. ఏంది జైలుకు పోయిందా? పట్టాలాటలా పోలీసులకు దొరికి పొట్టు పొట్టు తన్నులు నచ్చిన్నాడు. కావాలంటే అని అడుగు. మీ అన్న చెప్పింది నిజమేనా? నువ్వు నిజంగా జైలుకు పోయొచ్చినావా? అవునే జైలుకు వచ్చిన ఇప్పుడేందే దొంగ సచ్చినోడా, నీకు ఇంత కూడా సిగ్గు చేయలేదా? ఏందే మాడలు గోడలు దాటుతాడు నీ ఒక్క నా ముందే నీ భార్యను కొడతావా? నీకెంత ధైర్యంగా? నా భార్య నేను కొట్టడానికి నాకు ధైర్యం ఎందుకే? అదిగా సీను, తను మీ అన్న, ఈ ఇంటికి పెద్దోడు. పెద్ద అయితే ఎవరు గొప్ప? మా మధ్య మీరు తల కూర్స్తే మంచిగా చెప్తానా? ఏందిరా అట్లా మాట్లాడుతున్నావు? పిచ్చి గిట్ల వేసిందా ఏంది? పిసలేసింది నా కాదు నీకు. నిప్పు దొక్కిన కోళ్ళకి అప్పటి ఓ బాగా కోరుతాను కదా. ఏంది సీను గన్ని మాటలంటాను? ఆయన నీ అన్న మర్చిపోయినావా? మర్చిపోవడానికి కొందరు లెక్క నాకు వెర్రి లేదు. కావాలని అంటానా? తమ్ముడు ఏందో చెప్పు. ఏంది నువ్వు? బావ నిన్ను తమ్ముడు అని అంత మంచిగా పిలిచినప్పుడు నువ్వు అన్నాన్ని పిలవచ్చు కదా, ఏమైంది? ఏందే బాగా మాట్లాడుతున్నావు? ఏంది బాగా మాట్లాడతావేందే? ఎవరికి ఎంత మర్యాద ఇవ్వాలో, ఎవరితో ఎట్లా మాట్లాడాలో నాకు తెలిసే. ఊళ్ళో కూడా నీ గురించి ఏదోదో మాట్లాడుకుంటారు. అది నిజమేనారా? లోకులు పలు కాకులు అనుకుంటే అనుకుంటే నాకేం కాదు. నువ్వు అందరి దగ్గర లక్షలు అప్పు చేసి పత్తాలాడుతున్నావట. నీ సంగతి ఏందిరా? ఆడుతున్నా, పత్తాలే ఆడుతున్నా. నీకెందుకు నీకెందుకు అంటానా? ఏందిరా చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడుతున్నావు? నీకెంత దమ్ముంటే నన్ను కొట్టు. ఇక్కడ నుంచి నీకు నాకే సంబంధం లేదు. అరే అది కాదురా తమ్ముడు, నేను జర చెప్పేది వినరా. అయితే ఏ క్షణాన నీ చెయ్యి నా ఒంటి మీద పట్టదో ఆ క్షణాన నీ తమ్ముడు చచ్చిపోయింది అనుకో. ఏ రాయే మనం చనిపోదాం. అరే తమ్ముడు ఆగరా. రే ఈ అప్పులలో నష్టపడతలేదు. ఎవ్వరను? అరే సీను నువ్వారా? నేనేరా. మరి నన్ను చూసి అట్లా దాక్కుంటున్నావేంద్రా? అప్పులో అనుకున్నారా? అసలు ఏం చేస్తున్నావు నాకే అర్థమైతలేదురా. సరే పద అక్కడ కూర్చుండి మాట్లాడుకుందాం. అరే సీను, అసలు ఏం జరిగిందిరా? అదిరా జరిగింది. పత్తాలాట ఆడి అప్పుల పాలై అన్ని ఓట్టుకున్నారా. మరి నీ భార్య? ఇంకెక్కడ భార్యరా, నన్ను ఇడిచిపెట్టి ఎప్పుడో వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏందిరా? ఇప్పుడు నాకు చావు ఒకటే దారిరా.
కన్న ఊర్లో కన్ను మూసి చచ్చిపోదామని వచ్చిండ్రా. గట్లా అంటున్నావేంద్రా? ఈ ఊళ్ళో మీ అన్న ఉన్నాడు కదా, పోయి నీ కష్టాలు మొత్తం చెప్పురా, తీరుస్తాడు. ఏ నేనంటే మా అన్నకు ప్రేమ విలువ లేనే లేదురా. అందుకే కదరా ఇల్లు పెట్టి వచ్చిన. ఇక నాకు చాబ్ ఒకటే దర్రా. నుయ్యో గుయ్యో చూసుకొని అలా దూకి చచ్చిపోతారా. ఏ ఏంద్రా గట్లా పిస పిస మాట్లాడుతున్నావు? సచ్చి ఏం సాధిస్తా అనుకుంటున్నావురా? అరే భాస్కర్ మా వస్తానరా. ఇప్పుడు ఎట్లారా? ఆయన చూసి నువ్వేందుకు భయపడుతున్నావురా? ఆయన దగ్గర అప్పు తీసుకున్నారా, ఇప్పుడు దొరికితే అడుగుతాడు మళ్ళా. అరే నేను పోతారా పోతారా. అరే సీను, ఎవరో సీను, చాలా రోజుల తర్వాత కనబడు. ఏం సంగతి? మామ సీన్ గాడు నిన్ను చూసి చాలా భయపడుతుండే. నీ పైసలు ఎక్కడికి పోవు మామ, త్వరలోనే నీ అప్పు మొత్తం తీరుస్తాడు. ఇంకా నా అప్పు ఎక్కడిదిరా? అది ఎప్పుడో తీరిపోయేది కాదురా. ఏంది మామ నా అప్పు తీరిందా? నా అప్పు నీకెవరు కట్టిల్లు? మీ అన్ననే. మా అన్న అప్పు మొత్తం కట్టిండా? ఒకే నాయే కాదురా, నువ్వు చేసిన ఊళ్ళో అప్పులన్నీ చిల్లి గవ్వ కూడా లేకుండా కట్టిండ్రా మీ అన్న. మా అన్న నా అప్పులు కట్టుడైందే, విచిత్రంగా ఉంది ఇది. నీ అన్న సత్యవంతుడు రా. నీలాగా వంశానికి చెడ్డ పేరు తెచ్చాడు కాదు. వాళ్ళన్నా ఒక మాట అంటే అసలేవాడు. నువ్వు తనని కాదని ఇంటి నుంచి వెళ్ళిపోయినాక తను మాత్రం నీ గురించి ఆలోచిస్తుండు. ఎప్పటికైనా నా తమ్ముడు మనసు మార్చుకొని ఇంటికి వస్తాడని ఇంటి కూడా కూర్చుండి ఎదురు చూస్తుండ్రా మీ అన్న. నువ్వు చెప్పే నిజమేనా మావ? అరే కావాలంటే నువ్వే ఇంటికి వెళ్ళి ఒకసారి చూడురా. చూస్తానే. చూసినావా సీన్, నువ్వు ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని మీ అన్న దగ్గరికి పోరా, నీ బాధలన్నీ తొలగిపోతాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏ లాభం అన్నట్టు మా అన్న ఎంత చెప్పినా నేను లేదురా. మా అన్న మాటకి నేను అస్సలు విలువేలే. ఆయన మీదకి ఎదురు మాట్లాడినా ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడినరా నేను. ఆయన నన్ను క్షమించాడు రా, నాకు తెలుసు నన్ను క్షమించాడు. అలా ఏం జరగదురా, నువ్వు ఒక్కసారి ఇంటికి పోయి చూడు. సరేరా. రూపా, రూపా, ఒక్కసారి ఇలా రాయే. ఏమైందయ్యా గట్లా అరుస్తాను? అరవడం కాదే, ఒక్కసారి అటు చూడే. నా తమ్ముడు వచ్చిండే, నా తమ్ముడు. లేరా నేను తమ్ముడు, లేరా? అరే తమ్ముడు, ఎందుకు ఏడుస్తున్నావురా? నన్ను క్షమించన్నా. మంది మాటలు పట్టుకొని నీకు దూరంగా ఉన్నా. నీ మాట వినకుండా నేను ఎన్నో తప్పులు చేసిన. అరే తమ్ముడు, నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఒక అన్నగా ఆ తప్పులు సరిదిద్దడం నా బాధ్యతరా. ఊకో సీను. వదిన అన్న మాట వినక నేను ఇష్టం ఉన్నట్టు చెప్తే నాకు తగిన శాస్తి జరిగింది వదిన, తగిన శాస్తి జరిగింది. బాధపడకు సీను. తప్పు చేసిన వాళ్ళకంటే తమ తప్పుని తెలుసుకొని మారినోళ్ళే గొప్పోళ్ళు. ఏం గొప్ప వదినే, ఉన్న నాలుకకి మంది ఎత్తే ఉన్న నాలుగు ఉడిపోయినట్టు చెడు అలవాట్లు నేర్చుకొని నా అన్న చెప్పినకున్నా నా అన్న అన్నరాని మాట్లాడి అన్యాయంగా దేవతలాంటి భార్యను దూరం చేసుకుంటే ఏం గొప్ప వదినే. అమ్మా ప్రియా, ప్రియా. నిజంగా నువ్వు నా పాలిట దేవునివే. ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేను నేను. అవునండి,
మీరు బావకి ఎదురు మాట్లాడి చాలా పెద్ద తప్పు చేశారు. మీరు లేని ఇన్ని రోజులు బావ తన సొంత బిడ్డలాగా చూసుకున్నాడే తప్ప ఏనాడు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అనలేదు. ఎందుకంటానమ్మా, నా తమ్ముడి భార్య అంటే బిడ్డ లెక్క, నా తమ్ముడు అంటే నా కొడుకు లెక్క. మీరు బాధపడుతుంటే నేను చూస్తూ తట్టుకోగలను తల్లి. అన్న ఇన్ని రోజులు బుద్ధి తక్కువ నీ మాట వినలేదు, ఇక్కడ నుండి నీ మాట వింటన్నా. నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటన్నా. ఎవరేం చెప్పినా ఎన్ని అడ్డంకులు వేసినా అన్నదమ్ముల పేగుబంధాన్ని తెంచుకోవద్దు. కలిసి ఉంటే కలసి సుఖం అన్నట్టు మీరిద్దరు ఎప్పుడు కలిసి మెలిసి సంతోషంగా ఉండాలి. నువ్వు ఇట్లా చూసినావు అని అడిగినా, దానికే లెక్కరంగా వచ్చినాయి. అడిగి అంత కంగారు పడేదానివి నువ్వు నాకు ఒక్క మాట ఎందుకు చెప్పలేదు? అంత కంగారు పడేదాన్ని నువ్వు నాకు ఒక్క మాట ఎందుకు చెప్పలేదు? ఒక్క మాట ఎందుకు చెప్పలేదు? ఓకేనా? రెడీ? ఇంకా నా పెక్కడిదిరా, అది ఎప్పుడో తీరిపోయింది కదా. ఓకేనా?